అంబిక లక్ష్మిని రిజిస్టర్ ఆఫీస్కి తీసుకుని వెళ్తుంది. ఇంకా లక్ష్మి అక్కడ ఆ రిజిస్టర్ ఆఫీస్ ముందు కార్ ఆపి, లక్ష్మి మనం రావాల్సిన ప్లేస్ వచ్చింది, నువ్వు ఇక్కడే ఉంటూ నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను అని చెప్పి అంబిక కార్ దిగి బయటికి వస్తుంది. నువ్వు కార్లోనే ఉంటూ దిగకు అని చెప్పి మరీ వెళ్తుంది. ఇంకా అక్కడ పక్కన వెళ్ళి సుభాష్ని పిలిచి సుభాష్తో మాట్లాడుతూ ఉంటుంది. అంతా సెట్ చేసావా, లోపలంతా ఓకేనా, వచ్చారా వాళ్ళు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఇదంతా లక్ష్మి చూసి, ఓహో దీని వెనుక వీళ్ళిద్దరూ కలిసే చేస్తున్నారా, చెప్తా మీ సంగతి అనుకుంటూ కార్ దిగి పక్కకు వెళ్ళిపోతుంది. ఇంకా అంబిక సరే దాన్ని తీసుకుని వద్దామో, సైన్ పెట్టిస్తే అయిపోతుంది అని చెప్పి మళ్ళీ కార్ దగ్గరికి వచ్చి లక్ష్మి అని కార్ డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడ లక్ష్మి ఉండదు. ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి చుట్టూ అంబిక సుభాష్ చూస్తూ ఉంటారు. ఇంకా సడన్గా సుభాష్ వెతుకుతూ ఉండగా లక్ష్మి ఒక దగ్గర కనిపిస్తుంది. లక్ష్మి వీళ్ళని గమనించుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా సుభాష్ గమనిస్తున్నాడని చూసి లక్ష్మి మళ్ళీ కళ్ళు కనిపించినట్టుగా చేతులు తడుముకుంటూ అటు ఇటు వెతుకుతూ ఉంటుంది. ఇంకా అంబిక అక్కడుంది లక్ష్మి అని చెప్పి సుభాష్ చెప్పి అంబిక సుభాష్ ఇద్దరు అక్కడికి వెళ్ళి, ఏంటి లక్ష్మి నేను కార్లోనే ఉండమన్నాను కదా, బయటకు ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా లక్ష్మి, లేదమ్మా కార్లో ఊపిరాడనట్టుగా అనిపించింది, అందుకే నేను బయటికి వచ్చానమ్మా, మీరు ఇక్కడ ఎక్కడైనా ఉన్నారేమో అని చెప్పి ఇలా వచ్చేసాను అని చెప్పి చెప్తుంది. సరే పద లోపలికి వెళ్దాం అని చెప్పి లక్ష్మిని చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది. ఇంకా లక్ష్మి అదంతా చూసుకుంటూ నవ్వుకుంటూ వెళ్తుంది. ఇంకా అలా లోపలికి వెళ్ళిన తర్వాత పార్థసారథి వాళ్ళు ఆల్రెడీ అక్కడ లాయర్తో మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అంబిక సుభాష్ వాళ్ళని చూసి సైగ చేస్తారు, తీసుకొచ్చాము అని చెప్పి సైలెంట్గా ఉండండి అని. ఇంకా నీకు తప్పకుండా కళ్ళు వస్తాయి లక్ష్మి అని చెప్పి, ఎక్కడికి వచ్చామమ్మా మనం అని చెప్పి లక్ష్మి అడుగుతుంది. హాస్పిటల్కి వచ్చాం లక్ష్మి, నీకు కళ్ళు రప్పించడానికి, తప్పకుండా నీకు కళ్ళు వస్తాయి, నువ్వేం భయపడకు అని చెప్పి చెప్తుంది. అమ్మ నాకు కళ్ళు వస్తాయి అమ్మ, నిజంగానే వస్తాయి అమ్మ అని లక్ష్మి ఎగ్జైట్ అయినట్టుగా యాక్ట్ చేస్తూ అడుగుతూ ఉంటుంది. తప్పకుండా వస్తాయి లక్ష్మి, ఇక్కడ కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, నువ్వు కొన్ని పేపర్స్ మీద సైన్ చేయాలి, ఇక్కడ సైన్ చేసేసి మనం ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారు అని చెప్పి అంబిక చెప్తుంది. ఇంకా అలా పార్థసారథి వాళ్ళందరూ అక్కడ సైలెంట్గా నించొని ఉంటారు. ఇంకా లక్ష్మి అలా సైన్ పెట్టడానికి పెన్ తీసుకొని ఎక్కడ పెట్టాలమ్మా అని అడుగుతూ ఉంటే, ఇక్కడ పెట్టు అని చెప్పి అంబిక చూపిస్తుంది. అలా పెన్ తీసుకొచ్చి అక్కడ పెడుతుంది. ఇంకా మళ్ళీ సైన్ పెట్టే ముందు ఒక్క నిమిషం ఆగిపోయి, అమ్మ నిజంగా నాకు కళ్ళు వచ్చేస్తాయి కదా, నేను చూడగలుగుతాను కదా అని చెప్పి మళ్ళీ లక్ష్మి అంటూ ఉంటుంది. ఇంకా అంబిక చిరాకు పడుతూ, వస్తాయి లక్ష్మి పెట్టు, ముందు సైన్ పెట్టు, తొందరగా మళ్ళీ డాక్టర్ గారు వెళ్ళిపోతారు అని చెప్పి చెప్తుంది. ఇంకా అలా లక్ష్మి మళ్ళీ సైన్ పెట్టడానికి స్టార్ట్ చేసే రాస్తూ ఉంటే సుభాష్ సడన్గా తుమ్ముతాడు. దాంతో లక్ష్మి మళ్ళీ ఆగిపోయి, అమ్మ తుమ్మడం మంచి శకునం కాదు కదమ్మా, అపశకునం లాగా అనిపిస్తుంది, ఒక 10 నిమిషాలు ఆగి పెడదామమ్మా అని అంటూ ఉంటే, అదంతా ఏం లేదు లక్ష్మి పెట్టు అని చెప్పి అంబిక అంటుంది. లేదమ్మా మళ్ళీ ఏదన్నా అటు ఇటు అయ్యి నాకు కళ్ళు రాకుండా పోతే ఎట్లా అమ్మా, ఇదివరకే కళ్ళు ఆపరేషన్ జరిగి వేరే వాళ్ళ కళ్ళు పెట్టినా కూడా నాకు రాలేదు కదమ్మా, మళ్ళీ ఎందుకు ఈ అపశకునంలో సంతకం పెట్టడం అని చెప్పి కాసేపు ఆగుదామమ్మా అని చెప్పి అంటూ ఉంటే, సరే 10 నిమిషాలే కదా నువ్వు ఇలా కూర్చో అని చెప్పి లక్ష్మిని ఒక చైర్లో కూర్చోబెట్టి అంబిక పార్థసారథి వాళ్ళు పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా లక్ష్మి చూస్తూ ఉంటుంది. అప్పుడే పండు మొహానికి క్లాత్ అడ్డు పెట్టుకుని వచ్చి అదంతా ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటాడు చాటుగా నించొని. మళ్ళీ పార్థసారథి వాళ్ళు, ఎలాగైనా సరే లక్ష్మి చేత సైన్ పెట్టించు, ఒకవేళ పెట్టించకపోతే దాన్ని చంపైనా సరే ఆ పొలాలు వెనక్కి లాక్కుంటాము, ఆ తర్వాత రైతులు ఎలాగైనా ఇచ్చేస్తారు అని చెప్పి అంబికతో మాట్లాడుతూ ఉంటాడు. అంబిక, పార్థసారథి, సుభాష్ ఇంకా లాయర్ వాళ్ళందరూ అక్కడ ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా పండు రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత మళ్ళీ అంబిక వచ్చి, రా లక్ష్మి 10 నిమిషాలు అయిపోయింది అని అంటూ ఉంటుంది. అయిపోయింది అమ్మ 10 నిమిషాలు అప్పుడే అని చెప్పి లక్ష్మి అడుగుతుంది. అయిపోయింది లక్ష్మి, రా సంతకం పెడదు అని చెప్పి తీసుకువెళ్తుంది. అమ్మ నాకు తప్పకుండా కళ్ళు వస్తాయి కదా అని చెప్పి లక్ష్మి మళ్ళీ సైన్ పెట్టేటప్పుడు అడుగుతుంది. వస్తాయి లక్ష్మి, ఇక్కడ పెట్టు సైన్ అని చెప్పి చెప్తుంది. ఇంకా దాంతో లక్ష్మి ఏదో సైన్ పెట్టేసి ఇస్తుంది. ఆ పేపర్స్ చూసుకొని పార్థసారథి చాలా షాకింగ్గా, అందరూ చూస్తూ ఉంటారు, సంతకం పెట్టింది కదా అని చాలా సంతోషపడుతూ ఆ పేపర్స్ తీసుకొని పార్థసారథికి ఇస్తుంది అంబిక. ఇంకా పార్థసారథి ఆ సైన్ చూసి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏమైంది అని చెప్పి అంబిక అడుగుతుంది. ఇంక చూడండి ఏం సైన్ చేసిందో అని చెప్పి పార్థసారథి ఆ పేపర్స్ని అంబికకి ఇస్తాడు. సేవ్ ఫార్మర్స్ అని అక్కడ లక్ష్మి రాసి ఉంటుంది. అది చూసి అంబిక చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అంటే ఏం చేసావు నువ్వు, ఇలా రాసావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా అక్కడ ఒక పేపర్ వెయిట్ ఉంటే, మీరు మాట్లాడుకున్నదంతా నేను విన్నానమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తుంది. ఇంకా అక్కడ ఒక పేపర్ వెయిట్ ఉంటే దాన్ని తీసి లక్ష్మి తలకేసి కొడుతుంది కోపంతో. కొట్టడంతో లక్ష్మి అది చేతితో అడ్డుపట్టుకుంటుంది. అంటే ఏంటి నీకు కళ్ళు కనిపిస్తున్నాయా అని చెప్పి అలా అంబిక అంటూ ఉంటుంది. నాకు కళ్ళు కనిపిస్తున్నాయమ్మా, ఈ కుట్ర వెనుక ఇంకెవరెవరు ఉన్నారో చూద్దామని నేను కళ్ళు రాలేదని చెప్పి అబద్ధం చెప్పాను అని చెప్పి లక్ష్మి అంటుంది. దీన్ని ఎలాగైనా సరే సంతకం పెట్టించాల్సిందే అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇంకా నువ్వే పెట్టాల్సిందేనే, లేకపోతే చస్తావు అని చెప్పి అంబిక బెదిరిస్తూ ఉంటే, ఒక్క నిమిషం అమ్మ, ఒక్క నిమిషం ఆవేశపడకండి అని చెప్పి ఒక వీడియోని
వాట్సాప్ వీడియోని అంబిక ఫోన్కి పంపిస్తుంది. మీకు ఒక మెసేజ్ వచ్చింది చూడండి అమ్మా అని చెప్తుంది. ఇంకా ఆ వీడియోలో వీళ్ళు మాట్లాడుకున్నదంతా రికార్డ్ అయి ఉంటుంది. ఏం చేసావు నువ్వు అని చెప్పి అంబిక అరుస్తూ ఉంటుంది. నేను దాన్ని ఏం చేయలేను అని చెప్పడంతో నువ్వేం చేయలేవు కానీ మేము చేయగలుగుతాం కదా, దాన్ని చంపైనా సరే ఎలాగైనా తనతో సైన్ పెట్టిస్తాము అని చెప్పి సుభాష్ పార్థసారథి అంటూ ఉంటారు. ఒక్క నిమిషం ఆవేశపడకండి అని చెప్పి మళ్ళీ లక్ష్మి ఇంకో వీడియోని అంబికకి పంపిస్తుంది. అంబిక ఓపెన్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఆ వీడియో మీకు కాదమ్మా అతనికి అని చెప్పి లక్ష్మి చెప్తుంది. ఇంకా ఆ వీడియో చూసి పార్థసారథి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అందులో లక్ష్మిని చంపేసైనా సరే ఆ 200 ఎకరాలు ఎలాగైనా మనం తీసుకోవాలి అని చెప్పి మాట్లాడింది అంతా ఉంటుంది. ఇప్పుడు నాకేమైనా జరిగితే మీదే ఈ వీడియో నేను సోషల్ మీడియాలో పెడతాను, అప్పుడు బ్రేకింగ్ న్యూస్ అయ్యి మీరు ఇద్దరు జైల్లో ఉంటారు అని చెప్పి లక్ష్మి బెదిరిస్తుంది. ఇంకా తర్వాత మరోవైపు విహారీని డాక్టర్ ఫోన్ చేసి హాస్పిటల్కి రమ్మని ఉంటాడు. విహారీకి ఒక వీడియో చూపిస్తూ ఉంటాడు. లక్ష్మి వీర్రాజుని కొట్టిన బాగా గుమ్మేసి ఉంటుంది కదా, ఆ వీడియో చూపించి నేను ఆపరేషన్ కరెక్ట్గానే చేశాను, ఆవిడకు కళ్ళు కనిపిస్తాయి కానీ తను ఎందుకు అబద్ధం చెప్పిందో నాకు తెలియట్లేదు సార్ అని చెప్పి డాక్టర్ విహారీ మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఏంటి లక్ష్మికి కళ్ళు వచ్చి కూడా ఇదంతా ఎందుకు నాకు ఇలా చేస్తుంది, నాకెందుకు అబద్ధం చెప్పింది, రాలేదని ఎందుకు చెప్పింది, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి టెన్షన్ పడుతూ కోపంగా కారులో ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంకా అలా అంబిక లక్ష్మి పండు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత పండు అమ్మ అని అందరినీ పిలుస్తూ ఉంటాడు. యమునమ్మ, పద్మాక్షమ్మ, సహస్రమ్మ అందరూ రండి రండి అని చెప్పి పిలుస్తాడు. ఇంకా అందరూ హాల్లోకి వచ్చిన తర్వాత ఏంట్రా ఎందుకు ఆ గావు కేకలు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అందరికీ ఒక శుభవార్త అమ్మ, లక్ష్మమ్మకి కళ్ళు వచ్చాయి అని పండు చెప్పగానే అక్క మీరు చేసిన పూజలు వ్రతాలన్నీ ఫలించాయక్క, లక్ష్మికి కళ్ళు వచ్చాయి అని చెప్పి యమున, వసుధ, చారుకేశ, పండు చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా రేవతి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా పద్మాక్షి, సహస్ర మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఇంకా పద్మాక్షి పండు దగ్గరికి వచ్చి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, నిన్నటి వరకు లేని కళ్ళు ఇప్పుడు ఎలా వచ్చాయి, హాస్పిటల్లో ఆపరేషన్ చేసి కళ్ళు పెట్టినప్పుడు రాని కళ్ళు ఇప్పుడు ఎలా వచ్చాయి అంటే ఇది నాటకాలు ఆడుతుందా అని చెప్పి పద్మాక్షి